సార్ నమస్తే అండి. ఏం పేరు నమస్తే సార్ మీ అండి. పేరు? నా పేరు సురేష్ వంగారి అండి. సురేష్ బాబు గారు. ఓకే. సార్ ఆహ్, కొన్ని పొలిటికల్ క్వెషన్స్. ఎందుకంటే తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ అదే దేశం మొత్తం కూడా జరుగుతా ఉన్నాయి. సో, దేశంలో ఈసారి మోడీ ప్రభంజనం అంటే మళ్ళీ ఒకసారి హ్యాట్రిక్ దిశగా మోడీ రావాలనుకుంటున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి మేము గెలవాలి ఈసారి అంటే 10 సంవత్సరాలు బీజేపీకి అవకాశం ఇచ్చారు. ఒకసారి మాకు కూడా అవకాశం ఇవ్వండి వాళ్ళు కూడా కోరుకుంటా ఉన్నారు. ఇక ముఖ్యంగా తెలంగాణలో చూసుకుంటే మనకు 17 సీట్లు ఉన్నాయి సార్. ఈ 17 సీట్లలో ఎవరిని గెలుచుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే బీజేపీ 10, 15 కొట్టాలని చూస్తుంది. కాంగ్రెస్ కూడా అంతే ఆలోచిస్తుంది. అదేవిధంగా టీఆర్ఎస్ కూడా అంతే ఆలోచిస్తుంది. ఎవరికి ఎన్ని వచ్చే అవకాశం ఉంది? ఎవరు గెలిచే అవకాశం? అంటే అక్యురేట్ ఫిగర్స్ నేను యాజ్ ఎ లేమెన్‌గా ఇవ్వలేకపోవచ్చు. బట్ ఒక లేమెన్‌గా నేను మాట్లాడితే ఇక్కడ సికింద్రాబాద్‌లో సిటిజన్ నేను. దాదాపు 50 ఇయర్స్ నుండి ఇక్కడే బార్న్ బాటప్. ఓకే. అభివృద్ధి పరంగా చూస్తే ఇదే మీకు సాక్ష్యం ఇక్కడ. ఇన్నాళ్ళు అంటే ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ 10-15 ఇయర్స్ బ్యాక్ మనం వెళ్తే ఇదే స్టేషన్ని నేను ఏ విధంగా కంపు స్టేషన్గా చూసిన. స్టేషన్కి రావాలంటే అప్పుడు మాస్కులు లేవు. ముక్కు మూసుకొని ట్రైన్లలో కూర్చున్న వాళ్ళు ముక్కు కూర్చున్నాయి. మోదీ గారు ఎప్పుడైతే వచ్చారో స్వచ్ఛ భారత్ ఏదైతే మిషన్ తీసుకొచ్చారో అప్పుడు క్లీన్ చేసిన స్టేషను అదొక ఫస్ట్ లెవెల్ డెవలప్మెంట్. దాని తర్వాత మనకి హైదరాబాద్ నుండి కిషన్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళు బండారు దత్తాత్రేయ గారు కానివ్వండి, ఇలాంటి కొంతమంది పెద్ద లీడర్సు సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారి నాయకత్వంలో వాళ్ళు మన కావాల్సినవి ఏమున్నాయి అభివృద్ధి పనులు అనేది వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడము, దాన్ని ఒక లెవెల్కి తీసుకురావడము, ఒక లెవెల్ నుండి ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్స్కి ఎలా కావాలనేది ఇది ఒక సాక్ష్యంగా ఉంటుంది మీకు. ఓకే. ఇది ఇది 750 కోట్లు పెట్టి దీనికి కట్టిస్తా ఏ- ఉన్నారు. 700 ఎయిర్పోర్ట్ మాదిరిగా. ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్తో ఓకే. ఇంతకన్నా అభివృద్ధి అనేది ఎవరు చేస్తారు? ఇయే అభివృద్ధి అంటే ఇక మరి ప్రతిపక్షాలు మాట్లాడేది. నేను 50 ఏళ్లలో చూసింది ఇది అభివృద్ధి అండి. ఓకే. 50 ఏళ్ళకి అంటే నేను ఒక 10-12 ఏళ్ల క్రితం కప్పు ముక్కు మూసుకొని స్టేషన్లోకి వచ్చేవాడిని. ఇప్పుడు నేను ఎంతో అంటే ఒక మంచి హైజీనిక్ ప్లేస్లోకి వస్తున్నట్టుగానే ఉంది. అది ఒక రోజులో సాధ్యమయ్యేది కాదు. ఆయన మోదీ గారు ఒక నినాదం స్వచ్ఛ భారత్ అనేది తీసుకొచ్చారు. ఆ స్వచ్ఛ భారత్లోనే ఈ స్టేషన్ అని కాదు, ప్రతి రైల్వే స్టేషన్ క్లీన్గా ఉంది. నేను ఇదేని కాదు, ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తుంటాను. మహారాష్ట్ర కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, ఎక్కడ పోయినా కానీ స్టేషన్స్ అన్నీ నీట్గా అవి అంటే నార్మల్గా ఒక లేమెన్తో సాధ్యమయ్యేది కాదు, లోకల్ గవర్నమెంట్ బాడీలతో సాధ్యమయ్యేది కాదు. ఇది నేషనల్ లెవెల్. ఎందుకు మన హిందుస్థాన్ని ఒక అంటే పరిశుభ్రంగా చూపించాలి, బయట నుండి ఎవరైనా వచ్చినప్పుడు మన హిందుస్థాను పరిశుభ్రంగా కనబడాలి అని ఒక నినాదం ఆయన మన సంకల్పం ఏదైతే ఉందో అది ఈరోజు ప్రతిబింబిస్తోంది. తర్వాత ఏంటి, ఇప్పుడు మన పెద్ద లీడర్లు వీళ్ళు ఎవరైతే ఉన్నారో దత్తాత్రేయ గారు కానివ్వండి, కిషన్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళు ఎవరైతే ఇప్పుడు కొత్తగా ఆస్పిరెంట్స్ కూడా వస్తున్నారు. నేను యాక్చువల్గా చెప్పాలంటే ఐ రియల్లీ అడ్మైర్ దెమ్. చాలా వాళ్ళు చెప్పే విధానం కానివ్వండి, వాళ్ళు అంటే పబ్లిక్కి ఒక విజన్ చూపిస్తున్నారే, ఆ విజన్ని అంటే వచ్చేస్తుంది మనకు, అది దట్ విల్ కమ్ యాజ్ రియాలిటీ అనేది తెలిసిపోతుంది. అండ్ ఇంకోటి, ఈ రోజుల్లో పబ్లిక్ అందరూ కూడా అండి, ఈ రోజుల్లో ఎవ్వరు కూడా అమాయకులు కాదు. అందరికీ కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉంది. ఏం నాలెడ్జ్ లేకున్నా మీడియా వాళ్ళు దాన్ని కరెక్ట్గా చేస్తారు. దీని పరంగా చెప్తే ఇది అభివృద్ధి అని అనాలి. ఇంతకన్నా మించి అభివృద్ధి ఏముంటుంది చెప్పండి? అవును సార్. కానీ బట్ ఏంటంటే ఇప్పుడు మన సరే దేశంలో మోడీ గారిని చూసో లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ కూడా అక్కడ ఇండియా కూటమి ద్వారా వాళ్ళు కూడా అధికారంలోకి వస్తామని చెప్పుకోవడం, వీళ్ళు ఎన్డీఏ కూటమి ద్వారా 400% మేము కూడా సాధిస్తామని చెప్పుకోవడం. సరే అది పక్కన పెడితే మన తెలంగాణ రాష్ట్రంలో మరి ఇక్కడ కిషన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? అదేవిధంగా కాంగ్రెస్ కానీ ఇటు అదే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇటు టీఆర్ఎస్ కానీ ఎలా ఉండబోతుంది? అంటే నేను జోష్యాలు ఏం చెప్పలేను, బట్ నా అభిప్రాయం కాదు, అంటే ఒక ఫీల్, ఒక హిందుస్థాన్గా నాకున్న ఫీల్ ఏంటంటే ఇప్పుడు మోదీ గారి నాయకత్వం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మన కిషన్ రెడ్డి గారు మా సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీకి కన్ఫర్మ్ అయిన టికెట్ ఆయన తెలుసండి. నాకు మిగతా లీడర్ల గురించి అంత తెలీదు. కిషన్ రెడ్డి గారు పవర్లో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా తెలుసు. ఆయన ప్రతి ఇంటికి రావడము, ప్రతి అంటే వీధికి రావడము, చిన్న ప్రోగ్రామ్స్కైనా వచ్చి పిల్లల్ని ఎంకరేజ్ చేయడము, ఇలాంటివి ఆయన మంచి లీడర్. ఇంకోటి, ఆయన నేషనల్ లెవెల్లో మన తెలంగాణ ఐడెంటిటీ తీసుకెళ్లారు ఆయన.
మోదీ గారి నాయకత్వంలో ఈయన మన తెలంగాణ నాయకత్వాన్ని ఐడెంటిటీని అక్కడికి తీసుకెళ్లారు. అది ఇంపార్టెంట్. మనకు లోకల్ లీడర్స్ చాలామంది ఉన్నారు. మనని జాతీయ స్థాయిలో ఎవరు తీసుకెళ్ళగలుగుతారు, జాతీయ స్థాయి నుండి మనకి ఇక్కడ లోకల్గా ఎంత డెవలప్మెంట్ ఇవ్వగలుగుతారు, అది ఇంపార్టెంట్. సో ఆ కేపబిలిటీస్ కానివ్వండి, ఆ కంప్లీట్ ఆ స్ట్రెంగ్స్ కానివ్వండి, మన కిషన్ రెడ్డి గారికి సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీకి ఇప్పుడైతే ఎంపీ కాంటెస్టెంట్ ఉన్నారో ఆయనకి భర్పూర్ ఉంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు జనాలందరికీ అవేర్నెస్ వచ్చేసింది. ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎవరు అభివృద్ధి చేయరు, ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయదు. మెయిన్గా ఏంటంటే యాజ్ అ సిటిజన్ నేను హిందుస్థానీ అని గర్వంగా చెప్పుకునే రోజులు మనకు కల్పించిన వాళ్ళు వాళ్ళకు ఓటేస్తారండి. కానీ మన సెక్యులర్ దేశం కదా సార్. Of course, బట్ మనం హిందువులు ముస్లింలు మాట్లాడలేదండి నేను ఇక్కడ. నేను అసలు అది అంటే మీరు క్వశ్చన్లోనే ఉందో లేక అది వంకర జనాలకు మాట్లాడుతున్నారో అది వంకర. కానీ హిందూ ముస్లిం హైదరాబాద్లో ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారో మన హిందువులు కూడా అంతేమంది ఉన్నారు, క్రిస్టియన్స్ కూడా అంతేమంది ఉన్నాం, సిక్కులు కూడా అంతేమంది ఉన్నాం. అందరం కూడా మంచిగానే ఉన్నాం. అది మరి అప్పట్లో జరిగిన మత కలహాలు అవన్నీ అంటే ఈ మధ్య రీసెంట్గా ఓ సినిమాలో చూశాను. అసలు యాక్చువల్గా రజాకార్ సినిమాలో చూశాను అసలు హిస్టరీ. అసలు మన తెలంగాణ వాళ్ళు మనము బ్రిటిష్ వాళ్ళతో పోట్లాడినామా, ఇంకెవరితో పోట్లాడినామా, వాళ్ళ దరిద్రపు అది ఏమంటారు అణచివేత దీంట్లో అంటారు కదా, దీన్ని మన జనరేషన్కి మాత్రం బాగా చూపించారు. అది చూసిన వాడు హిందుస్థానీ అనేది ఏంది అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. నేనైతే గర్వంగా చెప్పుకుంటున్నాను హిందుస్థానీని, నేను హిందుస్థానీనే. సో మొత్తానికైతే కిషన్ రెడ్డి గారు గెలుపు ఖాయమంటారు ఇక్కడ? భారీగానే రావచ్చండి, వస్తారనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. 400 అంటున్నారు కదా రికార్డు. ఆయన మామూలు మనిషి కాదండి మోదీ గారు. మోదీ గారు నోటుండా ఏదైనా వాక్ వచ్చిందంటే ఆ వాక్ 200% సత్యం అవుతుంది. ఆయన ఎందుకంటే ఆ ధర్మ మార్గంలో నడుస్తారు. ఆయన మనకి ఎన్నో ధర్మ కార్యక్రమాలు 500 ఏళ్ళు సాధ్యం కాంది రామ మందిరం మనకు తెచ్చిపెట్టాడంటే ఆయన తెచ్చిపెట్టిందే అది. అఫ్కోర్స్ దాని వెనకాల కొన్ని లక్షల మంది కోట్ల మంది కార్యకర్తలు ఉంటారు. కానీ ఇంకేమంటే ఒక లీడర్ అనేవాళ్ళు కావాలి. ఆ లీడర్ అనేది మనకు మోదీ గారే. ఠీకే. Thank you, sir. Thank you so much. Excellent.